చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 29 1848 ఏప్రిల్ 29వ తేదీన భారతదేశ ప్రసిద్ధ చిత్రకారుడు రాజా రవివర్మ కేరళలోని కిలిమనూర్లో జన్మించారు. రవివర్మ హిందూ దేవుళ్ళు దేవతల చిత్రాలను చిత్రించడంలో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. ఆయన తన జీవితంలో 7,000 కంటే ఎక్కువ చిత్రాలను గీశారు. వాటిలో దమయంతి హంసతో మాట్లాడడం, శకుంతల దుష్యంతుని కోసం వెతకడం వంటి చిత్రాలు చాలా ప్రసిద్ధి చెందాయి. రాజా రవివర్మ భారతీయ సాహిత్యం సంస్కృతికి చెందిన పాత్రలను చిత్రీకరించారు. గుజరాత్లోని వడోదరాలో ఉన్న లక్ష్మీ ప్యాలెస్ మ్యూజియంలో ఆయన పెయింటింగ్ల పెద్ద సేకరణ ఉంది. రవివర్మ చిత్రాలను 3 వర్గాలుగా విభజించారు. వాటిలో మొదటిది ప్రతిరూపాలు లేదా చిత్తరువులు, రెండవది మానవ బొమ్మలతో కూడిన చిత్రాలు, ఇక మూడవది చరిత్ర పురాణాల్లోని సంఘటనలకు సంబంధించిన చిత్రాలు. రవివర్మ సంస్మరణార్థం కేరళ ప్రభుత్వం రాజా రవివర్మ అవార్డును నెలకొల్పింది. ఇది కళా సాంస్కృతిక రంగాలలో నిష్ణాతులకు ప్రతి సంవత్సరం ఇచ్చి గౌరవిస్తున్నారు. ఎర్రకోటకు పునాది వేసిన రోజు. ఢిల్లీలోని ఎర్రకోటకు 1639వ సంవత్సరం ఏప్రిల్ 29వ తేదీన పునాది వేశారు. దీని నిర్మాణ పనులు 1648వ సంవత్సరం మే 31వ తేదీకి పూర్తయ్యాయి. ఎర్రకోట ఢిల్లీలో షాజహాన్ హయాంలో నిర్మించబడింది. ఎర్రకోట నిర్మాణానికి ₹1,00,00,000 పైగా ఖర్చు చేశారు. దీని గోడలు యమునా నది పక్కగా 2.5 కిలోమీటర్ల పొడవు, 18 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. ప్రధాన నగరం వైపు దాని గోడలు 33 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. ఎర్రకోటకు పశ్చిమ, దక్షిణ వైపుల మధ్య గేట్వేలు ఉన్నాయి. వీటిని లాహోరీ, ఢిల్లీ గేట్లు అంటారు. యునెస్కో దీనికి 2007లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. పురాతన స్మారక చిహ్నాలు, పురావస్తు ప్రదేశాలు, అవశేషాల చట్టం 1959 ప్రకారం ఎర్రకోట జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా కూడా ప్రకటించబడింది. బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ప్రపంచానికి వీడ్కోలు చెప్పిన దినం. 2020 సంవత్సరం ఏప్రిల్ 29వ తేదీన బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ప్రపంచానికి వీడ్కోలు పలికారు. ఆయన 1967 జనవరి 7వ తేదీన రాజస్థాన్లోని జైపూర్లో జన్మించారు. ఇర్ఫాన్కి చిన్నప్పటి నుంచి క్రికెటర్ కావాలని కోరిక, కానీ విధి అతన్ని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకు పంపింది. అక్కడ చదువు పూర్తయ్యాక ఇర్ఫాన్ ముంబై వచ్చారు. అక్కడ చాలా చిన్న సీరియల్స్లో పనిచేశారు. 1988లో విడుదలైన సలాం బాంబే ఇర్ఫాన్కు తొలి చిత్రం. ఈ సినిమాలో ఇర్ఫాన్కి ఓ చిన్న పాత్ర దక్కింది, చాలా చిన్నది, బహుశా ఎవరు గమనించి ఉండకపోవచ్చు. 2003లో హాసిల్ చిత్రం విడుదలైంది. ఆ తర్వాత మక్బూల్ విడుదలైంది. ఇక్కడి నుంచి ఇర్ఫాన్కు పేరు ప్రఖ్యాతులు రావడం ప్రారంభించాయి. ఆ తర్వాత ఇర్ఫాన్ వెనుదిరిగి చూసింది లేదు. 2012లో వచ్చిన పాన్ సింగ్ తోమర్ సినిమా ఇర్ఫాన్ అదృష్టాన్ని మార్చివేసింది. ఈ చిత్రంలో ఇర్ఫాన్ కఠినమైన డకాయిట్ పాత్రను పోషించాడు. దీనికి గాను ఇర్ఫాన్ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్నాడు. ప్రేక్షకులకి ఈ సినిమా బాగా నచ్చింది. బాలీవుడ్లో పీకు, హిందీ మీడియం, హాలీవుడ్లో స్లమ్ డాగ్ మిలియనేర్, ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్, జురాసికల్ వరల్డ్ ఆయన చేసిన పాత్రలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే 2018లో ఇర్ఫాన్ క్యాన్సర్తో బాధపడుతున్నట్లు తెలిసింది. చికిత్స కోసం విదేశాలకు కూడా వెళ్లారు. ఇర్ఫాన్ ఖాన్ 2020లో ఏప్రిల్ 29వ తేదీన కన్నుమూశారు. నౌకాదళంలోకి ఐఎన్ఎస్ శివాలిక్. 2010వ సంవత్సరం ఏప్రిల్ 29వ తేదీన ఆధునిక పరికరాలతో కూడిన స్వదేశీ యుద్ధనౌక ఐఎన్ఎస్ శివాలిక్ నౌకాదళంలోకి ప్రవేశించింది. దీంతో భారతదేశం ఈ తరహా సామర్థ్యంతో కూడిన యుద్ధనౌకలు కలిగిన అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేరింది. అప్పటి రక్షణ మంత్రి ఏకే యాంటోనీ ఐఎన్ఎస్ శివాలిక్ను నౌకాదళంలోకి చేర్చినప్పుడు సాయుధ దళాలకు ఇది మరపురాని రోజు అని పేర్కొన్నారు. ఈ యుద్ధనౌక పొడవు 143 మీటర్లు, దాని బరువు 6,000 టన్నులు. ఈ యుద్ధనౌకలో రాడార్ గుర్తింపును నివారించే ఆధునిక నియంత్రణ వ్యవస్థలు, సాంకేతికను ఉపయోగించారు. అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, చైనా, జపాన్, ఇటలీలకు మాత్రమే ఇటువంటి యుద్ధనౌకల్ని నిర్మించగల సామర్థ్యం ఉండేది. కానీ భారతదేశం ఐఎన్ఎస్ శివాలిక్తో వాటి సరసన చేరింది. బార్ టెండర్ జెస్సికా లాల్ హత్య. 1999వ సంవత్సరం ఏప్రిల్ 29వ తేదీన ఢిల్లీలోని మొహ్రోలీలో ఓ రెస్టారెంట్లో బార్ టెండర్ జెస్సికా లాల్ హత్యకు గురైంది. జెస్సికా లాల్ హత్య హై ప్రొఫైల్ కేసు. అందుకే ఈ కేసు భారతీయ సమాజంలో పెను ప్రకంపనలు సృష్టించింది. జెస్సికా లాల్ను ఏప్రిల్ 29వ రాత్రి చిన్న విషయంపై మను శర్మ కాల్చి చంపారు. అనంతరం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే సాక్షులు కోర్టులో విరుద్ధంగా మారడంతో నిందితులను విడుదల చేశారు. కానీ ఇది ఈ కేసు ది ఎండ్ కాలేదు. మనుశర్మ బహిరంగంగా హత్య చేసి తప్పించుకు తిరుగుతున్న తీరు ప్రజలకు ఆగ్రహాన్ని గురిచేసింది. దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. క్యాండిల్ ర్యాలీలు చేపట్టారు. అదే సమయంలో మీడియా జరిపిన స్టింగ్ ఆపరేషన్లో అసలు నిజం అందరి ముందుకు వచ్చింది.
చివరకు ప్రజల ఒత్తిడి కారణంగా ఈ కేసును మళ్లీ విచారించారు. ఈ కేసును హైకోర్టు వరుసగా 25 రోజుల పాటు విచారించింది. దీని తర్వాత దిగువ కోర్టు నిర్ణయాన్ని మారుస్తూ మను శర్మకు జీవిత ఖైదు, ఇతర నిందితుడికి వికాస్ యాదవ్కు 4 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించారు. మంచి ప్రవర్తన కారణంగా 2020లో మను శర్మ జైలు నుంచి విడుదలయ్యాడు. బంగ్లాదేశ్ సూపర్ సైక్లోన్ 1991 సంవత్సరం ఏప్రిల్ 29న బంగ్లాదేశ్లో భయంకరమైన తుఫాన్ బీభత్సం సృష్టించబడింది. ఈ తుఫాను సూపర్ సైక్లోన్ ఆఫ్ 1991 అని కూడా పిలుస్తారు. ఇది 20వ శతాబ్దపు అత్యంత భయంకరమైన తుఫాన్లలో ఒకటిగా గుర్తించారు. ఈ తుఫాను చాలా ప్రాణాంతకం కావడంతో సముద్రంలో 15 నుంచి 20 అడుగుల ఎత్తున అలలు ఎగిసిపడ్డాయి. అదే సమయంలో ఈ వినాశకరమైన తుఫాను కారణంగా 1,00,000 మందికి పైగా ప్రజలు దెబ్బతిన్నారు. 10 లక్షల ఇళ్లు ధ్వంసమయ్యాయి. దీని కారణంగా సుమారు 1 కోటి మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ తుఫాను బంగ్లాదేశ్ తీర ప్రాంతాలను పూర్తిగా నాశనం చేసింది. చిట్టాగాంగ్ ఓడరేవులో ఆగి ఉన్న 100 టన్నుల బరువున్న ఓడ కొట్టుకుపోయి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్ణపులి నది వంతెనను ఢీకొట్టిందంటే తుఫాను తీవ్రతను అంచనా వేయవచ్చు. ఈ ఢీకొనడంలో ఓడ 2 ముక్కలైంది. అదేవిధంగా వందలాది పడవలు, ఓడలు దెబ్బతిన్నాయి.